మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి బీసీ మహిళా కోటా ఇవ్వాలని చెప్పేసి మహిళల ఆధ్వర్యంలో గన్పార్క్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. సో మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు, బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. సో చెప్పండి మేడం, ఏం చెప్తారు? మహిళా బిల్లు త్వరలో వస్తుంది, మరి బీసీలకు సంబంధించి మహిళలకైతే అన్యాయం జరుగుతుందని చెప్పేసి మీరు చెప్తున్నారు, ఎట్లా ఉండబోతుంది మరి? నా పేరు బర్ల మణిమంజరి సాగర్, బీసీ మహిళా జేఏసీ చైర్మన్. అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎన్నో సంవత్సరాల నుంచి మహిళా బిల్లు గురించి చర్చ జరుగుతుంది మన భారత ప్రభుత్వంలో, పార్లమెంట్లో. అటకపైన పడేసారు కొన్ని సంవత్సరాల క్రితం. సరే, ఇప్పుడు మహిళా బిల్లు పెడదామన్న ఒక ఆలోచన అన్నది దాన్ని స్వాగతిస్తున్నాం, మంచిదే. కానీ అందులో బీసీ మహిళలు, మా జనాభా అందరికీ తెలిసిన విషయమే. అబౌట్ 66% మేము బీసీలో ఉన్నాం. అందులో సగభాగం అంటే 30%, అంటే భారతదేశం ఒక 30% ఆఫ్ జనాభా మేము బీసీ మహిళలం ఉన్నాక మా హక్కులని, మా అధికారాలని ఎట్లా కాలదోస్తారు, ఎట్లా కాల రాసేస్తారు వీళ్ళు? ఎందుకంటే మీరు మహిళా బిల్లు పెట్టిన తర్వాత అందులో ఎస్సీ ఎస్టీలకు ఉంది సబ్ కోటా, ఇంకా మళ్ళీ బీసీలకు ఎందుకు లేదు సబ్ కోటా అన్నది? సరే, రాజ్యాంగబద్ధకంగా మీరు చేసినా కూడా వాళ్ళ రాజ్యాంగబద్ధకంగా వాళ్ళ ఎస్సీ ఎస్టీలది ఉందని అది మీరు దీన్ని క్లారిఫై పడేస్తారు. కానీ ఇప్పుడు మీరు ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ఒక్కసారి పరిపాలించేసి ఒక 15 సంవత్సరాల్లో ఇంకో 5 సంవత్సరాలు 10 మీరు వెళ్ళిపోతారు. కానీ ఈ బిల్లు పాస్ అయిపోతుంది, అది శాశ్వతం కదా ఇది. అంటే ఇప్పుడు మీరు శాశ్వతంగా మా బీసీ మహిళల హక్కుని మీరు తొక్కేస్తున్నారు. మీరు ఎందుకు తొక్కేస్తారు మా హక్కులని? మీరు కులగణన చేసేటప్పుడు కూడా కులగణన చేయకుండా జనగణన చేస్తామన్నారు. అందులో కూడా ఎస్సీ ఎస్టీ కాలమ్స్ పెట్టారు, కానీ బీసీల కాలం పెట్టలేదు. ఇప్పుడు మా లెక్కలేమి చేయకుండా మా ఓట్లు మీరు వేసుకొని గెలుస్తున్నారు కదా, మరి మా వంతుగా మేము ఎందుకు రాజకీయంగా ఎదగొద్దని మీరు అనుకుంటారు? మాకెందుకు రిజర్వేషన్స్ వద్దనే చిన్న ఆలోచన మీకు ఎందుకు రావట్లేదని మోడీ గారిని నేను అడుగుతున్నాను. ఎందుకంటే మీరు అందరూ అంటారు సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటారు, బేటీ పడావో బేటీ బచావో అంటారు. మరి మేము బేటీలం కాదా? మేము మీ సబ్కే సాత్ సబ్కే వికాస్లో మేము భాగస్వాములం కాదా? మేము భారత ప్రభుత్వం రాజ్యాంగంలో భారత ప్రభుత్వం ప్రజల మేము కాదా? మాకు ఓటు హక్కు లేదా? మాకు ఆధార్ కార్డు లేదా? మాకు ఓటర్ ఐడి కార్డు లేదా? మాకు పాన్ కార్డు లేదా? ఏ రకంగా మీరు మా హక్కులను వస్తారు? ఇప్పుడు మీరు బీసీ మహిళా సబ్ కోటా పెట్టకుండా బీసీ బిల్లు మీరు పాస్ చేశారు అనుకోండి, మళ్ళీ ఇన్ని రోజులు మేము ఇప్పుడు మళ్ళీ మేము బాంఛన్ దొరసాని బాంఛన్ అనుకుంటే తిరగాలి. ఇప్పుడు ఇంత బాంఛన్ దొర అన్నాం, ఇప్పుడు బాంఛన్ దొరసాని అనుకుంటే మేము వాళ్ళ వెనకాలే తిరగాల. మాకు మాత్రము రాజకీయంగా భవిష్యత్తు ఉండకూడదా? మేము రాజకీయంగా ఎదగకూడదా అన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఎందుకు మీరు మా గురించి? కాబట్టి ఈ బిల్లుని మాత్రం పాస్ చేయకూడదు. పార్లమెంట్లో పాస్ చేస్తే మాత్రం మేము పెద్ద ఎత్తున ఎదుర్కొంటాము. అలాగే యావత్ ఎంపీలు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేట్స్, బీసీ ఎంపీలు ఎవరెవరైతే ఉన్నారో మీరు మీ ఆడపిల్లల గురించి, మీ అక్క చెల్లెళ్ళ గురించి, మీ తల్లుల గురించి ఆలోచించి ఈ మహిళా బిల్లులో బీసీ మహిళా సబ్ కోటా వచ్చేంత వరకు మీ బిల్లుకి ఆమోదం తెలపదు. ఒకవేళ బీజేపీ పార్టీకి బలం ఉందని చెప్పి బల ప్రయోగం చేసి మన బిల్లు పాస్ చేసినా కూడా మీరు అడ్డుకునే హక్కు మీకు ఉంది. కాబట్టి ఆ అడ్డుకునే హక్కు మీకు రాజ్యాంగం ఇచ్చింది. కాబట్టి మీరు ఎన్నుకోబడ్డ మీరు మెంబర్ కాబట్టి మీరు అడ్డుకొని మా మహిళల గురించి ఆలోచించి మాకు ఈ హక్కు వచ్చేంత వరకు మీరు కూడా పోరాటం పార్లమెంట్లో చేయాలి, మేము బయట పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను. మనతో మాట్లాడడానికి మాజీ కార్పొరేటర్ ఉన్నారు. మేడం, ఏంటి ఒకవేళ సబ్ కోటా రాకపోతే బీసీ మహిళలకు సంబంధించి ఎలాంటి నష్టం జరగబోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సంతోషం, బీసీల గురించి చర్చ ఒకటి పార్లమెంట్లో స్టార్ట్ పెట్టినందుకు. కానీ దాంట్లో పూర్తి స్థాయిగా బీసీ మహిళల గురించి అంటే డిస్కషనే లేకుండా పోతుంది. సో ఇక్కడ మేమందరం గ్యాదర్ అయింది, మాకు ఒక సబ్ కోటా కేటాయిస్తే 33% రిజర్వేషన్ ఎన్నో ఏండ్ల నుంచి పోరాడితే ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చింది. ఆ వచ్చిన తరుణంలో మళ్ళీ కూడా బీసీ మహిళలకు అన్యాయం జరుగుతుందంటే డెఫినెట్గా మేము దాన్ని యాక్సెప్ట్ చేయము. ఖచ్చితంగా సబ్ కోటా అనేది పెడితే ఖచ్చితంగా అందరికీ న్యాయం చేసే విధంగా కూడా ఆ బిల్లు ఉంటుందని మేము భావిస్తున్నాం. ఇందాక మణిమంజరి గారు అన్నట్టు మళ్ళీ వాళ్ళ వెనుకనే తిరిగే పరిస్థితికి తీసుకొచ్చేలాగా ఉంది బిల్లు. అంటే పెద్దవాళ్ళు ఎవరైతే కులపరంగా ఒక స్థాయిలో ఉన్నారో వాళ్ళ వెనుకనే మళ్ళీ మేము కింద వాళ్ళ పనులలాగా తిరిగే పరిస్థితికి తీసుకొచ్చేలాగా ఈ బిల్లు కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బీసీ సబ్ కోటా మహిళలకి పెట్టి వారికి న్యాయం చేస్తేనే దానికి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. అండ్ మేము కూడా దానికి హ్యాపీ ఫీల్ అవుతాం అండ్ వీ వెల్కమ్ ఇట్. కానీ అది చేయకుండా మళ్ళీ ఇష్టారీతిగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి లాభమయ్యే విధంగా పెడితే మాత్రం మేము దాన్ని యాక్సెప్ట్ చేయం. దీనికి ఇంకొక రకంగా మేము కార్యాచరణ తీసుకొని ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తాం. నిజంగా ఒకవేళ ఈ బిల్లు పాస్ అయితే బీసీ మహిళలకు సంబంధించి మీరు అన్నట్టు ఈ వివక్ష అనేది ఇంకా కొనసాగుతుందా, ఎక్కువ అవుతుందా, ఎట్లా ఉండబోతుంది మరి? అవుతుంది కదండి, ఇప్పుడే చూస్తున్నారు మీరు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఆ మహిళలకి సగభాగం అని చెప్పుకుంటున్న దగ్గరనే అసలు ఎక్కడ కూడా ఆపర్చునిటీ లేదు. ఎక్కడ స్పీచ్‌లలోకి పోయినా, ఎక్కడ ప్రోగ్రామ్‌లలోకి పోయినా అన్ని స్పీచ్‌లల్లో మహిళలు ఒక ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్తున్నారు తప్ప రియాలిటీకి వచ్చిన తర్వాత అక్కడ ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ జరగట్లేదు. మీరు చూసుకోండి, అవకాశాలు ఎక్కడ మహిళలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కదా అందరు బయటికి వస్తున్నారు. చదువులో కానివ్వండి, ఉద్యోగపరంగా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, లేదంటే ఇండిపెండెంట్గా వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేసుకుంటున్నారు. వాళ్ళ ఇండివిజువాలిటీని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో మళ్ళీ బీసీ బిల్లులతో పాటు వెనకకు పోయే ఏమంటారు సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది. మళ్ళీ వివక్షకి బీసీ మహిళలు గురవుతారు. రాజకీయంగా ఎదిగే అవకాశం ఉండదు. మనం చెప్పుకుంటాం, ఒక కుటుంబంలో ఒక మహిళని మనము ఎంకరేజ్ చేస్తే ఫ్యామిలీ అంతా బాగుంటుందని. అదే బీసీ సమాజంలో ఉన్న మహిళలని ఎంకరేజ్ చేస్తే బీసీ కమ్యూనిటీ అంతా కూడా స్ట్రెంథెన్ అవుతుంది. మా ఉన్న ఇష్యూస్ని కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ మా గొంతులు కూడా అక్కడ వినిపించే అవకాశం ఉంటుంది. మళ్ళీ మామూలుగా మీరు ఒక ప్రజాప్రతినిధిగా మొన్నటిదాకా సరే ఇప్పుడు మాజీ అయ్యారు. ఆడవాళ్ళు గెలిచిన దగ్గర మామూలుగా మగవాళ్ళ పెత్తనం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు మీటింగ్స్లోకి రావడం కానీ, తర్వాత దాన్ని కొందరు వ్యతిరేకించడం, లేకపోతే కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా మగవాళ్ళ పెత్తనం ఎక్కువ ఉంటుంది. సో మళ్ళీ ఇలాంటి బిల్లుల వల్ల ఇంకా ఎట్లా ఉండబోతుంది మరి? ఇప్పుడే అట్లుంది అని మీరే అంటున్నప్పుడు రేపటి రోజున బిల్ పాస్ అయినాక ఖచ్చితంగా అదే సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఇంకెక్కువ కూడా ఆ మహిళా గొంతులని నొక్కే ప్రయత్నం చేస్తారు. మీరు అన్నట్టు కొన్ని చోట్ల నిజంగానే అది జరుగుతుంది. ఎంత మహిళలు రిప్రజెంటేషన్ ఉన్నా అక్కడ రాజకీయంగా కార్పొరేటర్లే కానివ్వండి, అక్కడ మహిళలే ఉన్నప్పటికీ వాళ్ళ హస్బెండ్సో లేదంటే వాళ్ళ ఫాదర్సో ఇంకెవరో అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ వాళ్ళని రానియకుండా కేవలం అధికారిక కార్యక్రమాలలో ఒక ఫోటోకి మాత్రమే వాళ్ళు పరిమితం అవుతున్నారు. కానీ రాజకీయంగా అన్ని రంగాలలో ముందుకెళ్ళి వాళ్ళని మాట్లాడే స్వేచ్ఛ కూడా కల్పించే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు వచ్చే క్రమంలో కూడా మళ్ళీ ఈ బిల్లులతోటి వాళ్ళని వెనుకకి పంపించి మళ్ళీ అదే ఒంటింటికి అదే 4 గోడల మధ్యలో పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. డెఫినెట్గా మహిళలు అన్ని విషయాలు వాళ్ళకి అర్థమవుతున్నాయి, అవేర్నెస్ తెచ్చుకుంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు పోరాడడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వారికి సపోర్టివ్గా నేను కూడా నా వంతు కృషిగా బీసీ మహిళలకు అందరికీ సపోర్ట్ చేస్తాను. ఈరోజు ఏమంటారు మన అమరవీర స్థూపం దగ్గర మన శ్రీనివాస్ గౌడ్ గారు మరి అట్లాగే మణిమంజరి గారు మా కాన్స్టిట్యున్సీలో ఒక యాక్టివ్ రోల్ పార్టిసిపేట్ చేస్తారు. వారు ముఖ్యంగా బీసీల గురించి ఏదైనా ఇష్యూస్ వస్తే మీరు రావాలి అని చెప్పేసి అన్నిట్లలో ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. సో ఈరోజు వాళ్ళు ఈ కార్యక్రమం తీసుకున్నందుకు వాళ్ళు అభినందిస్తున్నా. ఖచ్చితంగా రేపటి రోజున ఎక్కడ అన్యాయం జరుగుతుంది బీసీలకి వాళ్ళు నిలబడినా వారికి సపోర్టివ్గా మేము నిలబడడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. మనతో పాటు బీఆర్ఎస్ చెందిన మహిళా నాయకురాలు ఉన్నారు. ఎట్లా చూస్తున్నారు మేడం ఈ బిల్లు కనుక వస్తే ప్రధానంగా ఏం జరగబోతుంది మహిళలకు సంబంధించి? మరి తప్పకుండా బీసీ మహిళలకైతే అన్యాయం జరగబోతుంది. ఎందుకంటే మహిళా బిల్లును ఒక మహిళగా స్వాగతిస్తున్నాను. కానీ ఒక బీసీ మహిళగా బీసీ సమాజంలో బీసీ మహిళలందరూ కూడా చైతన్యమయ్యారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, రాజకీయంగా ఎదగాలని నాలాగా ఎంతోమంది మహిళలను కూడా బయటికి వచ్చి ఎంతో కష్టపడుతున్నాం, పనిచేస్తున్నాం. అన్ని సామాజిక రంగాల్లో కూడా ఏదైతే జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే సామాజిక అసమానత ఉండొద్దని ఏదైతే చెప్పారో అది ఇప్పుడు మేమందరం కూడా ప్రూవ్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా మా మహిళలకి ఏం తక్కువ, మేము అన్నిట్లోనూ మేము సాధిస్తామనే ఒక ధైర్యంతో ముందడుగు వేసే ఎంతోమంది ఉన్నాం. దేశవ్యాప్తంగా ఆల్మోస్ట్ 40 కోట్ల మంది మహిళలు ఉన్న ఈ బీసీ మహిళా బిల్లులో మరి బీసీలకు సబ్ కోటా ఇవ్వకుండా మహిళా బిల్లు పెడితే మాకేం ఉపయోగము? ఎందుకంటే ఇదివరకు చూస్తూనే ఉన్నాము, తరతరాలుగా వస్తూనే ఉంది. ఏదైతే అగ్రవర్ణాలకు చెందిన నాయకులు ఉన్నారో నిజంగా ఏదైనా మహిళా కోట వచ్చింది అంటే వాళ్ళ భార్యలనో, వాళ్ళ అక్కలనో, వాళ్ళ చెల్లెలనో, లేకపోతే వాళ్ళ ఇంకా ఫ్యామిలీకి చెందిన వాళ్ళని ముందు పెట్టి చేస్తారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? మా డీలిమిటేషన్ చేస్తా అంటున్నారు. పెరుగుతాయి స్థానాలు పెరిగినా ఒకవేళ ఈ స్థానంలో వాళ్ళే ఉన్నప్పటికీ పక్క స్థానంలో మహిళ వస్తే మళ్ళీ వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మా బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వకుండా మహిళా బిల్లు ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదని మేము డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఏదైతే మహిళా బిల్లులో బీసీలకు సంబంధించి సబ్ కోటా పెట్టాల్సిందే, లేకపోతే మహిళలకు సంబంధించి తీవ్ర అన్యాయం జరుగుతుంది. దేశంలో దాదాపు 40 కోట్ల మంది బీసీ మహిళలు ఉంటే ఇంత బిల్లుకు సంబంధించి ఇంత అన్యాయం జరుగుతుంటే బీజేపీ పార్టీ మౌనం వీడాలి. ఖచ్చితంగా బీసీ ఏదైతే మహిళా బిల్లుకి సంబంధించి ఖచ్చితంగా సబ్ కోటా పెట్టాలి బీసీ మహిళలకు సంబంధించి అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా దీనికి సంబంధించి బీసీ మహిళలందరూ ఏకం కావాలి, దేశవ్యాప్త ఉద్యమాలు చేపడతాం, దాన్ని తెలంగాణ నుంచే స్టార్ట్ చేస్తామని చెప్పేసి కూడా బీసీ మహిళలు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్టు సతీష్తో సురేష్ తొలివేలు కోసం
గన్ పార్క్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.